మూవింగ్ ఆన్, నిన్న తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలోని మంత్రి నారాయణ పర్యటించడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే నల్లమిల్లి మంత్రి పర్యటనపై మండిపడుతున్నారు. అవసరమైతే ప్రభుత్వంపై పోరాటానికైనా సిద్ధమంటున్నారు ఆయన. అసలు ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణాలేంటి? డీటెయిల్స్ బ్రేకింగ్లో చూద్దాము. మంత్రి నారాయణ పర్యటనపై ఎమ్మెల్యే నల్లమిల్లి ఫైర్ అయ్యారు. స్థానిక నేతలకు చెప్పా పెట్టకుండా ఎలా పర్యటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని బలభద్రపురం, కాపవరం గ్రామాల్లో ఏర్పాటు చేస్తే ఊరుకోమంటున్నారు నల్లమిల్లి. స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా ప్రతిపాదనలను పంపించేశారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఎమ్మెల్యే నల్లమిల్లి అంటున్నారు. చెత్త వల్ల క్యాన్సర్ వస్తుందన్న వినిపించుకోరా, అవసరమైతే పోరాటానికైనా సిద్ధమంటున్నారు నల్లమిల్లి. ముఖ్యంగా బలభద్రపురం గ్రామం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వల్ల తీవ్రమైన కాలుష్యం బారిన పడి అనేక మంది, వందలాది మంది క్యాన్సర్ బారిన పడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఏ గ్రామాల్లోని లేని పరిస్థితుల్లో అక్కడ క్యాన్సర్ బారిన పడ్డారు ప్రజలు. అటువంటి పరిస్థితుల్లో మరలా ఇవాళ చెత్త నుంచి సంపద కేంద్రం పెడితే మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా, బీ ద బాస్. వందలాది వాహనాలు చెత్తతో ఆ గ్రామంలో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రజల పరిస్థితి ఏమిటి? గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనీస అవగాహన లేకుండా, కనీస అధ్యయనం లేకుండా కలెక్టర్ల ప్రతిపాదనలు ఈ విధంగా పంపించడం చాలా దురదృష్టకరం. మరి కనీస సమాచారం ఎవ్వరికీ లేకుండా మంత్రి నారాయణ గారు ఆకస్మికంగా వచ్చి అక్కడ పరిశీలన చేయడంలో ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయి. ఇవన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, దాన్ని నిలుపుదల చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. లేని పక్షంలో ప్రజల తరఫున పోరాడడానికైనా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తా ఉన్నా.